నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సైతాన్ వెబ్ సిరీస్ అందరూ చూశారు. చాలా విమర్శలు, చాలా ప్రశంసలు, ఎన్నో రకాల ఒక మిక్స్డ్ టాక్ అంటే హిట్ ఫ్లాప్ అని కాదు, దాని గురించిన చర్చలు అనమాట. అండ్ ఎలాగూ వెబ్ సిరీస్ హిట్టే అందరికి తెలిసిన విషయమే. కాకపోతే రీసెంట్గా దీంట్లో డిలీటెడ్ సీన్స్ అని చాలామంది రిలీజ్ చేస్తుంటే ఇవి ఎందుకు డిలీట్ చేశారు, అంత పెట్టి ఇవి మాత్రం ఏం తక్కువ అయ్యాయి వీటికి అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. దీని గురించి డైరెక్ట్ యూనిట్ వాళ్ళని అడుగుదాం అనుకున్నాను. మన ముందు బాలి కేశవ ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. హాయ్ కేశవ. హాయ్, హలో ఎవ్రీవన్. మార్నింగ్ యాక్చువల్గా ఇది మన ఇంటర్వ్యూ ప్లాన్డ్ కదా, అన్ప్లాన్డ్. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్గా పొద్దున ఏదో లేచా, నువ్వు నాకు అర్ధరాత్రి 1 గంటకి ఏదో పెట్టావు, లింక్ షేర్ చేశాను. అది చూస్తే ఏంటి అర్ధరాత్రి మెసేజ్ వచ్చింది అని చెప్పేసి మార్నింగ్ చూసుకుంటే నీ లింక్. అంత అర్ధరాత్రి పంపాల్సిన అవసరం ఏంటో చూడలే, మేబీ అప్పుడు షేర్ చేసి ఉండొచ్చు ఏ షూటింగ్ నుంచో. నువ్వు చూస్తే బాలీస్ లవ్ స్టోరీ, అదే టైటిల్ అనుకున్నా ఫస్ట్ నేను. యాక్చువల్ అట్లా డిజైన్ చేశాను. అవునవును. ఓపెన్ చేసి ఇదేంటి సైతాన్ ఇది ఉంది, ఇది ఎందుకు డిలీట్ చేశారో నాకు అనిపించలే. అందులో ఉన్నది అయితే క్యూట్ లవ్ స్టోరీ ఉంది, లైక్ మన భీమ్లీ కబడ్డీ చెట్టు లాగా. ఈవెన్ ఆల్రెడీ నువ్వు కంచరపాలెంలో చేసినలాగా సేమ్ అంతే కదా. అవునవును, సేమ్ లవ్ స్టోరీ అట్లాగే ఉంది. తర్వాత ఇద్దరు వాళ్ళు బాగా చేశారు. తర్వాత సేట్ వచ్చాడు, ఆ పిల్లని లారీ కింద తోసేసాడు. బాబోయ్ అనిపించింది. ఇంత బాగానే ఉంది, ఎందుకు డిలీట్ చేశారు ఆ సీన్ అసలు? అంటే బేసిక్గా నాకు అయితే తెలియదు, బట్ ఏంటంటే ఎపిసోడ్స్ ఫస్ట్ అంటే 45 minutes అంతా అనుకున్నారు. సో ఆ 35 minutes ట్రిమ్ అవ్వడం వల్ల అంటే మెయిన్ రా అండ్ రెస్ట్రిక్షన్స్ అవి చూపించాలి. సో ప్రతి ఎపిసోడ్ 45 minutes ఉండాల్సింది 10 నిమిషాలు కట్ చేస్తారు. ఈ మొత్తం అంటే నాదనే కదా, చాలా మంది సీన్స్ సైతాన్లో ఆల్రెడీ నా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి చేశాడు, వాడి దాకా ఇంకా ఫుల్ క్యారెక్టర్ మొత్తం పోయింది. ఎవరు అబ్బాయి? అంటే ప్రసన్న అని నా ఫ్రెండ్ అనమాట, డిప్లొమా ఫ్రెండ్. ఆ అబ్బాయిని కూడా సజెస్ట్ చేశాను. సో ఆ అబ్బాయి ఫుల్ క్యారెక్టర్ పోయి, అలాగే చాలా మంది చాలా అసలు ఒక్కసారి కూడా కనబడలేదు. అతన్ని కూడా అలాగే రస్టిక్గా ఉండేదా అంటే పోలీస్ ఆయన కొడుకు క్యారెక్టర్ అనమాట. అదే నేను నువ్వు తల చంపిన కొడుక? తల చంపిన కొడుకు కాదు కానీ నాగిరెడ్డి సార్ వల్ల కొడుకు అనమాట. ఓకే ఓకే. సో అంటే డిలీటెడ్ సీన్ ఎందుకు చేశారంటే యాక్చువల్గా అసలు మాకు ఫస్ట్ షూట్ ఫస్ట్ షెడ్యూల్ అసలు ఫస్ట్ హీరోయిన్తోనే మొత్తం. అంటే డే 1 నుంచి మొత్తం ఒక 4-5 days మొత్తం లవ్ ట్రాక్ మొత్తం నడిచింది. మరి ఎందుకు కట్ చేశారో ఎందుకు చేశారో తెలియదు. అండ్ ఇప్పుడు హీరోయిన్ చిన్నమ్మాయి ఉంది చూసావా, ఆరుషి, సేట్ కూతురు. ఇంకా ఆమె క్యారెక్టర్ లేనట్టే. ఆమె క్యారెక్టర్ మొత్తానికి లేపేశారు. దీంట్లో చూసి చాలా బాగా చేసింది అమ్మాయి. షీ డిడ్ వండర్ఫుల్. ఆమె హిందీ, ఆమె ఢిల్లీ నుంచి తెప్పించారు. ఆమె కూడా చాలా బాగానే చేసింది. చూసాం కదా. అండ్ మళ్ళీ గుంతి నా బ్రదర్ క్యారెక్టర్, చిన్నప్పటి గుంతి కూడా బాగున్నాడు. అవును, ఆయన కూడా హైదరాబాద్, వాళ్ళ మదర్ ఫాదర్ కూడా యాక్టర్స్. చిన్నప్పటి గుంతి కూడా, పెద్ద గుంతి తమిళ్లో చాలా ఫేమస్, జాఫర్ సార్. మన విక్రమ్ మా సినిమాలో చేసాడు. ఓకే, అదొకే. ఇప్పుడు ఆయన కూడా హైదరాబాద్ లో ఉన్నాడా అని అడుగుతున్నాను. పెద్ద హైదరాబాద్ లేదు, తమిళ్. చిన్న గుంతి అయితే హైదరాబాద్ లో ఉంటాడు. ఓకే, వాళ్ళ క్యారెక్టర్స్ ఓకే. అండ్ మదర్ రోల్ ఆవిడ కేరళ ఆవిడ కదా, మలయాళీ అదే కేరళ. సో ఆవిడ రోల్ అయితే నిజంగా డేరింగ్ అండ్ డాషింగ్. అంత బాగా ఎలా చేసగలిగిందో అసలు, అంటే ఒప్పుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్. షీఈస్ ఆల్సో టాలెంటెడ్, ఆల్రెడీ వెల్ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. మదర్ క్యారెక్టర్ చేసి చాలా. ఆమెతో నేను ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్చువల్గా మనం తమిళ్ వాళ్ళు మలయాళం వాళ్ళు ఇంత పెద్ద పెద్ద తెలుగు డైలాగ్ పట్టుకొని రోజంతా ప్రాక్టీస్ చేసి చెప్పేవారంటే చాలా గ్రేట్ అసలు. అది ఆమె కూడా చాలా బాగా చేశారు. నేనేమనుకున్నానంటే ఈ బూతులు బాగా అర్థం కాకుండా ఉండడానికే తమిళ్ వాళ్ళని మలయాళీ వాళ్ళని తీసుకొచ్చారేమో అని చెప్పేసి అనిపించింది. అంతేనా? అలా అని కాదు, బట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక తమిళ్లో, ఒక మలయాళం, ఒక కన్నడ, అంటే అన్ని లాంగ్వేజ్లో సిరీస్ రిలీజ్ చేయాలి. అండ్ ఈ క్యారెక్టర్ స్పెసిఫిక్గా వీల్ సూట్ అవ్వాలి. పాన్ ఇండియా రూల్స్ రెగ్యులేషన్ పాటించి అసలు బేసిక్గా అయితే తెలుగులో రిలీజ్ చేద్దామని ఫస్ట్ అనుకున్నారు. బట్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరికి చెప్పలేదు. అంటే తమిళ్, మలయాళం, కన్నడ. అంటే కన్నడ హీరో, మలయాళీ మా మదర్ క్యారెక్టర్, మా చెల్లెల క్యారెక్టర్ హిందీ ఆమె, మా తమ్ముడు తమిళ్ క్యారెక్టర్. సో అన్ని లాంగ్వేజెస్ అంటే ఆ క్యారెక్టర్ స్పెసిఫిక్గా సూట్ అయిన వాళ్ళని 1-2 సార్లు 10 సార్లు చూస్ చేసుకొని అందరినీ, అంటే ప్రతి ఒక్కరు ఇంకా యాక్ట్ అలా సూట్ అయిపోయాం. అండ్ షూటింగ్స్లో కూడా చాలా ఫన్నీగా, జోయల్గా, ఫన్ లైక్ సెట్స్, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం షూట్స్ కూడా. అండ్ డైరెక్టర్ సార్ కూడా మాతో చాలా బాగా ఉండేవారు. సత్యం సార్ కో డైరెక్టర్ కానీ, రవి ఏడి అన్న అందరూ. ఈ సీన్ చేసేటప్పుడు నాకు చెప్పు, ఇప్పుడు లోపల మనకి ఫస్ట్ ఎపిసోడ్లో లోపల మదర్
పోలీస్ ఆయనతో గడుపుతుంటే బయట పిల్లలు మీకు తెలుసు ఏం జరుగుతుంది లోపల అనేది. అవును. ఈవెన్ దో యూ పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్. ఎందుకంటే మీ మమ్మీ కన్విన్స్ చేసింది మనం బతకాలంటే మనకి ఈయనే దిక్కు అని చెప్పేసి. కానీ నీకు మాత్రం ఒక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు నీకు తెలుగు వచ్చు కాబట్టి ఏమనిపించింది బేసిక్గా? అంటే బేసిక్గా నేను ఇప్పటి వరకు చేసినవన్నీ లవ్ ట్రాక్లు, లేదంటే కొంచెం విలన్ షేడ్స్ టైప్ ఆఫ్, లేదంటే హీరోని తమ్ముడు క్యారెక్టర్లు, బ్రదర్ తమ్ముడు క్యారెక్టర్ అలా చేసేవాడిని. కానీ ఇంత వల్గర్గా ఎప్పుడంటే ఇంత మంచి వల్గరేం కాదు, అంటే వల్గరేం కాదు, బట్ క్యారెక్టర్ అంటే మనుషులు బట్టి అలా అవుతాడనమాట. బట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ చెప్పగానే చేయగానే అబ్బా చాలా బాగుంది, మనం ఎలాగైనా చేయాలి. ఆ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ, అంటే మా సీన్స్ అయినప్పుడు మేము ఉండేవాళ్ళమి, వేరే సీన్లో అయినప్పుడు మేము ఉండేవాళ్ళం కాదు కదా. సో మాకు ఇలా కంటెంట్ చెప్పేవారు. సో ఇలా ఉంటుందా అంటే మేము అది ఇమేజ్ చేసుకొని ఇలా ఉంటుందా అలా ఉంటుందని ఇది ఒకటి. బట్ రియల్గా ఫీల్ లోపల అది అవుతుంది, అదే ఫీల్ అవి అంటే కొన్ని రియాలిటీ మనం లైఫ్లో చూస్తాం కదా. సో అవన్నీ తెచ్చుకొని అయితే ఇప్పుడు ఆ సీన్ షూట్ పక్కన పెట్టేస్తే ముందు స్క్రిప్ట్ పేపర్ వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఇట్లా లోపల ఆవిడ ఉంటుంది, మీరు ఇలా కూర్చోవాలి, ఆ సీన్ ఇలా ఉంటుంది, మీలో ఈ ఆయన ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాడు మీకు? అంటే బేసిక్గా డైరెక్టర్ వెరీ కూలెస్ట్ పర్సన్. అసలు ఏం చేయదు అంటే హై ఎమోషనల్ వద్దు, మరీ లో వద్దు, నీకు అసలు యాక్టింగే రావద్దు, అంటే నీవు ఎలా చేస్తావు అలా చెయ్యని చెప్పేవారు తప్ప మరీ ఏడుపు సీన్లో ఎమోషనల్స్ అవి ఏం వద్దు. జస్ట్ నాకు ఎంత కావాలంటే ఒక సీరియల్ టైప్ ఆఫ్ అయ్యో అంతా ఏమొద్దు, అసలు ఏమి తెలియదు, నువ్వు అసలు సైకో కాదు, నువ్వు ఒక రౌడీ కాదు, నువ్వు నార్మల్ అన్నోన్ పర్సన్వి, అలా చేస్తావు చెయ్యని ఫస్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత రవి అన్నాన్ని ఏడి ఆయన, నేను యాక్చువల్గా ఫస్ట్ నా క్యారెక్టర్ అసలు బాలి క్యారెక్టర్ కాదు, వేరు యాక్చువల్గా పోలీస్ ఆయన మా ఫ్రెండ్ చేశాడని చెప్పాను కదా, పోలీస్ ఆయన కొడుకు కింద నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్కి పిలిచారు. ఓకే. సో ఫస్ట్ నాది ఆ క్యారెక్టర్. మళ్ళీ ఏమైంది అనుకున్నావు, హీరో లాగే సేమ్ నోస్ ఫేస్ అది కొంచెం అలా ఉన్నాము. సో అందుకని నేను హీరో చైల్డ్ ఎపిసోడ్ కింద పెడుతున్నాను. అది అంటే నా చాలా హ్యాపీగా ఎక్సైటెడ్ అయిపోయాను. ఏంటి ఆఫీస్కి వెళ్ళి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీటింగ్ అదే, ఆఫీస్కి వెళ్ళగానే ఒక క్యారెక్టర్ కానీ పిలిచి మళ్ళీ వేరే క్యారెక్టర్ హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ ఇస్తున్నాడు. అది ఎంత మంచి ఎపిసోడ్ సైతాన్లో. బేసిక్గా ఆ పోలీస్ కోడ్ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం నోన్ ఫేస్ ఎవరన్నా మనకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి పిలిచారు. పిలిచిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఆ హీరోకి కొంచెం అంటే ఒక కాస్ట్యూమ్స్ కాదు 10 కాస్ట్యూమ్స్ అయిపిస్తున్నారు. డ్రెస్సింగ్ అంటే చెక్ చేస్తారు కదా అని, మొత్తం అన్ని ఫోటోలు తీసారు. అదే నువ్వు ఇంకా ఫిక్స్ హీరోయిన్ అది అని శ్రీనివాస్ మేనేజర్ గారు అతను కూడా బాగా సజెస్ట్ చేశారు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చింది అయితే రవి అని ఏడి అనమాట. ఆ అన్నయ్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ కేర్ ఆఫ్ కన్సెప్ట్ తర్వాత నేను శైతాన్ మళ్ళీ అందరూ జనాల ఆడియన్స్ అందరూ కూడా శైతాన్ బాలి 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 అందరూ. ఇప్పుడు నువ్వు సార్ మూవీ కూడా చేసావు కానీ దాంట్లో స్టూడెంట్స్ అందరికి వచ్చిన ఇంపార్టెన్స్ నీకు పెద్దగా రాలా. నేను అది గమనించా యాక్చువల్గా, ఎందుకు ఒప్పుకున్నాడా అనిపించింది. చిన్నగా ఒక రోల్ అలా ఉండి లేనట్టు చేసావు. అవునంటే బేసిక్గా ఏంటంటే ఫస్ట్ మాకు సార్ మూవీ ఆఫ్టర్ అదే అగ్రిమెంట్ అదే అప్పుడు చెప్పినప్పుడు యాక్చువల్గా 53 days 45 days ఉంటుంది అది అంటే నాకు వేరే సినిమాలు వచ్చి కొంచెం డేటెస్ క్లాషెస్ అయ్యి సో అది యాక్చువల్గా ఎగ్జిట్ అయిపోయాము. యాక్చువల్గా ఫస్ట్ రాకీ చేశాడు కదా నారప్లో చేసిన అబ్బాయి, ఆ అబ్బాయి చెప్పులు కుట్టే అబ్బాయి, అది నా క్యారెక్టర్ అనమాట. ఓకే. సో అది నా క్యారెక్టర్ అయితే నేను వేరే సినిమాల వల్ల అటు ఇటు జంప్ అవడం వల్ల ఇంకా ఏ సినిమాలు వచ్చినా ఒప్పుకోకూడదు, ఇంక 3 months ఇందులోనే ఉండలేదు. మళ్ళీ ధనుష్ సార్ డేట్స్ ఖాళీ లేక మళ్ళీ డేట్స్ మళ్ళీ మార్చ్ నుంచి మళ్ళీ సెప్టెంబర్ కల్లా షిఫ్ట్ అవుతే ఇంకా లెఫ్ట్ అయిపోతే అప్పుడు మళ్ళీ హాస్టల్లో ఒక చిన్న సీన్ ఉంది అది చెయ్యాలంటే అప్పుడు సార్ మూవీ సర్లే ధనుష్ సార్తో కదా కాంబినేషన్ కదా అని చేస్తాను. ప్రతిసారి నీకు ఎందుకు ఇలా అవుతుంది? ఒక క్యారెక్టర్కి వెళ్ళి ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక ఇంకో క్యారెక్టర్ అంటే బేసిక్గా ఒక క్యారెక్టర్ని తెలుసుకుంటున్నారు. సో వాళ్ళకంటే ఒకటి ఉంటుంది కదా మైండ్లో, అంటే ఏ అబ్బాయిని ఎలా పెడదాము ఈ అబ్బాయిని ఎలా పెడదాము అది అనేసి. సో ఏది సూట్ అయితే అది, నాకేం సూట్ అయితే అది పెట్టేస్తున్నారు. కాకపోతే నేను కూడా నా ఏదైనా నా మంచికే అనుకొని మూవ్ అయిపోతున్నాను. ఇప్పుడు సార్ విషయంలో అయితే నీకు ఆ డేట్స్ క్లాస్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. మరి ఎందుకు? బేసిక్గా నేను యాక్చువల్గా సార్ మూవీ నేను అదే 53 days ఉంటే ఈ రోజు నేను శైతాన్ చేసేవాడిని కాదు. మళ్ళీ అదొకటి అంటే శైతాన్ కానీ ఇప్పుడు ఇండిపెండెన్స్ 3 films కానీ ఇప్పుడు ఆహా వెబ్ సిరీస్ కానీ చాలా సినిమాలు చేశాను నేను సార్ మూవీ 53 days. బట్ నువ్వు చేసేవాడిని కాదంటున్నావు కానీ ఒకవేళ 53 days చేస్తుంటే అందులో ఒక క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది, నీకు అక్కడ కూడా మంచి రికగ్నిషన్ వచ్చింది. అవును వచ్చేది, బట్ అంటే మనకి లేదు. ఒకేసారి అన్ని కాల్స్ అటెండ్ చేసేస్తున్నావా? అంటే బేసిక్ ఏంటంటే ఉంటే 1 month 1 week ఖాళీగానే ఉంటాను.
లేదు అంటే ఒకేసారి పడుతున్నాయండి. ఇప్పుడు మే ఇప్పుడు జూన్ కొంచెం ఫ్రీగా ఉంటాం, మళ్ళీ జూలై అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్. ఇప్పుడు వెళ్ళిన కాల్స్ కానీ ఈవెన్ కాల్స్ వచ్చినవి కానీ అన్ని జూలైలోని కానీ సెప్టెంబర్లోని కానీ అక్టోబర్లోనే ఉంటాయి. అన్ని డేట్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 10-20 సినిమాలు అదే ఒకేసారి రావడం వల్ల అన్ని డేట్స్ అక్టోబర్, నవంబర్. సో ఈ డేట్ క్లాసెస్ వల్ల కొన్ని మెయిన్ రోల్స్ పోతున్నాయి, కొన్ని ఇంపార్టెన్స్ రోల్స్ పోతున్నాయి. సో అదనమాట మెయిన్ ప్రాబ్లం అవుతుంది. చలో ఎనీవే థ్యాంక్స్ అలాట్ కేశవ. ఇంకా చెయ్యి, మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ జర్నీని కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.